సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాడిపాక మధు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై 15-16 తేదీలలో సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాడిపాక మధు వెల్లడించారు. శుక్రవారం ఉదయం సామర్లకోట స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా మహాసభలు విజయవంతానికి జిల్లా విస్తృత సమావేశం పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాసభల కాలం ప్రారంభమైందని, ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాఖ మహాసభలు జరుగుతున్నాయని, జూన్ మాసంలో కాకినాడ జిల్లాలో పట్టణ మండల మహాసభలు పూర్తి చేసుకొని జూలై 15-16కు జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇప్పటికే సిపిఐ 6 నెలలుగా పలు దశల్లో ఉద్యమాలు నిర్వహించిందని, ఆయా పేదవారి దరఖాస్తులు తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు అందజేశామని, అయినా పేదవాడికి ఇల్లు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సూపర్ 6 హామీలు కూడా ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇసుక మట్టి అవినీతి వ్యాపారం జోరుగా సాగుతుందని, దీనిపై పలు ఫిర్యాదులు చేసినా స్పందించే నేతలు కరువయ్యారని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పటికీ వారి హామీలు నెరవేర్చలేదని మధు అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, పెద్దాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ, కార్మిక నాయకులు కిషోర్, ప్రజా నాట్య మండలి జిల్లా కన్వీనర్ మండల రమణ, అర్జున్ రావు, శివాజీ, పి రాజేశ్వరరావు, ఎస్ శంకర్, రమణ తదితరులు ప్రసంగించారు. మహానాడు మీరు ఘనంగా విజయవంతంగా నడిపించుకున్నారు, కానీ ప్రజలకు మేలు చేయండి. ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలని ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చాం. అందుకని ఈ నెల 2 అంటే జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓలు ధర్నా చేస్తున్నాం. కావున ఈ సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతాం. రెండవది సూపర్ 6. నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు. నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ 6 ఎన్నికల హామీలు. సంవత్సరం పూర్తయింది, ఇంకా ఇప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు. తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయమని కోరుతున్నాం. నీకు డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి సవకబారి మాటలు మాట్లాడద్దు. 40 ఏళ్ల ముఖ్యమంత్రివి, చేగా అనుభవం ఉంది, చాలా సీనియర్వి, ఆర్థికవేత్తవి, మీరు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు, మీకు అన్ని తెలుసు. అలాంటి మాటలు చెప్పకుండా